పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ చేసింది కాంగ్రెస్ 17 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. సీఎం, డిప్యూటీ సీఎంలకు 2 పార్లమెంట్ నియోజకవర్గాలను అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేవెళ్లతో పాటు మహబూబ్ నగర్ బాధ్యతలను అప్పగిస్తూ పీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. పొంగులేటికి ఖమ్మం, ఉత్తమ్కు నల్గొండ, పొన్నం ప్రభాకర్కి కరీంనగర్ బాధ్యతలు అప్పగించారు. ఈ తొందరగానే ఎప్పుడైనా రాని పార్లమెంటు ఎలక్షన్ గురించి ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్లకు కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. 17 పార్లమెంట్కు ఒక్కొక్క మంత్రి ఇన్ఛార్జ్ నుంచి ఇప్పటి నుంచే వాళ్ళు అక్కడ కార్యక్రమాలు, మానిటరింగ్ కార్యక్రమాలు కూడా చేస్తారు. ముఖ్యమంత్రి గారికి 2 ఉన్నాయి, మన డిప్యూటీ సీఎం గారికి 2 ఉన్నాయి, అట్లా కొన్ని ఉన్నాయి. ఆ లిస్ట్ మీకు ఇస్తాము. 17 పార్లమెంట్కు 17 ఇన్ఛార్జ్లు. సీఎం గారు 2 పార్లమెంట్ ఉంది, డిప్యూటీ సీఎం 2 ఉన్నారు, ఇంకా ఇద్దరు ఉన్నారు. మన జీవన్ రెడ్డి గారు సీనియర్, ఆయనకు కూడా ఉంది. ఒకసారి సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నారు. అందరికీ మేము లిస్ట్ చెప్తాం. డీటెయిల్స్ కంచె రాజును అడిగి తెలుస్తున్నాం. రాజు, పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ ప్లాన్ ఏంటి? థ్యాంక్ యూ సూర్య. ఇవాళ గాంధీభవన్లో పీఏసీ సమావేశాల్లో చాలా కీలకమైన అంశాలపై చర్చ అయితే కొనసాగింది. మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీభవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తెలంగాణ ప్రజలకు కృతజ్ఞత తీర్మానాన్ని తెలిపింది. అదేవిధంగా ఏఐసీసీ నేతలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కృషి చేసిన ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఏఐసీసీ నేతలకు కృతజ్ఞతలు తెలిపింది. అదేవిధంగా దానికి సంబంధించిన ధన్యవాదాలకు సంబంధించిన తీర్మానం కూడా పెట్టింది. అదేవిధంగా 6 గ్యారంటీలకు సంబంధించిన అంశంపైన కూడా పీఎస్సీ సమావేశాల్లో చర్చించారు. ఇప్పటికే 2 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేసింది. మిగిలిన గ్యారంటీలకు సంబంధించిన అంశాలపైన ఎప్పుడు ఎట్లా చేయబోతున్నారనేది పీఎస్సీ సమావేశంలో చర్చ జరిగింది. దాంతోపాటు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలపైన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి దానిపైన పీఏసీ సమావేశంలో చర్చించినారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఎంఐఎం హైదరాబాద్ మినహాయించి మిగిలిన 16 స్థానాల్లో కనీసం మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవాలనేది కాంగ్రెస్ ఇవాళ పీఏసీ సమావేశంలో ప్రధాన ఎజెండాగా ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అత్యధికంగా ఎమ్మెల్యేల స్థానాలను కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చింది. ఇక పార్లమెంటు స్థానాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటి నుంచే కసరత్తు చేయాలి. చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంకి వచ్చిందని రిలాక్స్ తీసుకోవడం కాదు, గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి. పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉండే ఇన్ఛార్జీలు కావచ్చు, అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండే ఇన్ఛార్జీలు కావచ్చు, పార్టీ బలోపేతం కోసం 6 గ్యారంటీలకు సంబంధించిన అమలు కావచ్చు, ఇప్పటివరకు అమలు చేసిన 2 గ్యారంటీలకు సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేయాలి. రానున్న రోజుల్లో మరింత ఎక్కువ ప్రభుత్వం సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తుందనేది కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. రేషన్ కార్డులు కావచ్చు, మిగిలిన అంశాల మీద కూడా జనాల్లోకి తీసుకెళ్లాలి. గ్రామ సభలు కూడా ఏర్పాటు చేసి ఈ నెల 25 నుంచి గ్రామ సభలను ఏర్పాటు చేస్తామనేది కూడా పీఏసీలో చర్చ జరిగింది. అదేవిధంగా ఈ నెల 25న జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సంబంధించిన వేడుకలు కూడా గ్రామ స్థాయిలో చేయాలని కూడా డిస్కస్ చేశారు. ఇవన్నీ ఒకవైపు డిస్కస్ చేస్తే ప్రధానంగా పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికలపైనే ఏ విధంగా పనిచేయాలి అనే దానిపైన చర్చ ఎక్కువసేపు కొనసాగినట్లు తెలుస్తుంది. దాదాపు 3-3.5 గంటల సేపు పీఏసీ సమావేశం ఉంటే దాదాపు 1.5-2 గంటల సేపు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గెలుపొందాలనే దానిపైనే ఎక్కువగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకొని ఆ 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలుపొందేలాగా పనిచేస్తాను, నేనే ఆ 2 నియోజకవర్గాలు తీసుకుంటానన్నారు. ఒకవైపు చేవెళ్ల నియోజకవర్గంతో పాటు మరొక వైపు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం, ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు నేను ఇన్ఛార్జిగా ఉండి పనిచేస్తాను, అక్కడ కోఆర్డినేట్ చేసుకుంటాను అన్నారు. మిగతా మంత్రులు కూడా వారి జిల్లాలకు సంబంధించిన పార్లమెంటుకు ఇన్ఛార్జిగా ఉండి పనిచేయాలని సూచించినారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లాకు పార్లమెంటు ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకొని పనిచేయాలని చెప్పారు. అదేవిధంగా కోమరెడ్డి వెంకరెడ్డి భువనగిరి పార్లమెంటు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోవాలని పనిచేయాలని చెప్పారు. అదేవిధంగా ఆదిలాబాదు పార్లమెంట్ నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇన్ఛార్జ్గా తీసుకొని పనిచేయాలని కూడా చెప్పారు. అదేవిధంగా ఖమ్మానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కరీంనగర్కు మంత్రిగా ఉన్న ఆ జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్గా తీసుకొని బాధ్యతలు తీసుకోవాలని పనిచేయాలని చెప్పారు. ఇప్పటికే దానికి సంబంధించిన బాధ్యతలు కూడా అప్పగించినట్టు తెలుసు. మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలకు ఆయా మంత్రులను కూడా ఇన్ఛార్జీలు వేశారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఈసారి మంత్రులుగా ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకొని పనిచేయాలి, కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఇప్పటి నుంచెల్లే అక్కడ నియోజకవర్గంలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలో కావచ్చు, అసెంబ్లీ నియోజకవర్గం
నియోజకవర్గం నేతలను సమన్వయం చేసుకొని టికెట్ ఎవరికి వచ్చినా కూడా గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలనేది కూడా ఒక దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఈ పార్లమెంటు నియోజకవర్గాల్లో మనం కంపల్సరీగా ఎక్కువ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలి. ఎందుకంటే రానున్న పార్లమెంట్ నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకొని ఇప్పటి నుంచి పనిచేస్తేనే గెలుపు ఈజీ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా సోనియా గాంధీ కూడా తెలంగాణ నుంచి వెళ్ళి పార్లమెంటుకు పోటీ చేస్తే బాగుంటుంది అనేది కూడా పిఎస్సి సమావేశంలో చర్చ జరిగింది. దానికి సంబంధించిన ఒక రిక్వెస్ట్ని కూడా ఏఐసిసి నోటీస్కి తీసుకెళ్లాలని పిఎస్సి సంబంధించిన సమావేశంలో నేతలు కూడా అభిప్రాయానికి వచ్చారు. అంటే గతంలో ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంట్ నుంచి వెళ్ళి పోటీ చేశారు. ఈసారి సోనియా గాంధీ కూడా తెలంగాణ నుంచి వెళ్ళి తెలంగాణలోని మెదకు లేకపోతే మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి వెళ్ళి పోటీ చేస్తే బాగుంటుందని కూడా పిఎస్సి సమావేశంలో డిస్కస్ చేసినట్లు తెలుస్తుంది. దానికి తెలంగాణ ప్రజలు కూడా సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీని అభివర్ణిస్తున్నాం చెప్తున్నాం. కానీ తెలంగాణ నుంచి వెళ్ళి పోటీ చేసి సోనియా గాంధీ అత్యధికంగా మెజార్టీతోని గెలిచేలాగా కృషి చేస్తే మనం తిరిగి కృతజ్ఞతను తెలిపినట్టుగా ఉంటుందని కూడా పిఎస్సి సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ఏఐసిసి కూడా వీరి అభిప్రాయాన్ని పిఎస్సిలో తీసుకున్న నిర్ణయాన్ని పిఎస్సిలో తీసుకున్న అభిప్రాయాన్ని తీర్మానాన్ని కూడా ఏఐసి నోటీసులో పెట్టాలని కూడా కాంగ్రెస్ నేతలు అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే ఎక్కువగా 10 రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, అప్పులు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, పార్లమెంటుకి సంబంధించిన ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ అంశాలపైన చర్చించారు. అదేవిధంగా నామినేటెడ్ పదవులకు సంబంధించిన భర్తీ కూడా త్వరలోనే చేస్తామని కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఒక బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో ఎక్కువగా మెజార్టీ టైం ఎక్కువగా కేటాయించింది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ స్ట్రాటజీతో ముందుకెళ్ళాలి, ఎలాంటి వ్యూహంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలనే ఒక లక్ష్యంతోనైతే కాంగ్రెస్ పార్టీ ఇవాళ పిఎస్సి సమావేశం పెట్టినట్లు అయితే మనకు స్పష్టమవుతుంది. సూర్య, రైట్, థ్యాంక్ యూ రాజు.